ఆ డబ్బులు లేని టైంలో మా అమ్మకు జబ్బు చేసిందండి. అర్థమవుతుందా? చితికిపోయిన టైంలో మా అమ్మకు జబ్బు చేసింది. అప్పుడు ప్రభువుని గురించి చెబితే అప్పుడు మా నాన్న సంపూర్ణంగా విన్నాడు, మనసు పెట్టి సంపూర్ణంగా అయిన అమ్మా యేసయ్య గాని నా భార్యను బ్రతికిస్తే నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. రాకేం చేస్తావు? ఎక్కడికి వెళ్ళడానికైనా డబ్బు కావాలి కదా. ఇక్కడికి రావడానికే దూరం వెళ్ళాల్సిన అవసరంలా, ప్రభు మన ఊరిలోనే వెళ్ళొచ్చు. స్తోత్రం చెప్పాలి. ఈ మహానుభావుడు దొరికాడు, మా స్థితి మారింది. స్తోత్రం చెప్పాలి. అప్పటి నుంచి రూపాయి ఉంది మా ఇంట్లో. అప్పుడు దాకా రూపాయి లేదు. ఎందుకు లేదు? వచ్చినట్టు మా నాన్న సారా తాగితే డబ్బులు నుంచి ఉంటాయి. అర్థమవుతుందా? ఏంటో పిచ్చి పనులు, తెలివితేటలు లేని పనులు, జ్ఞానం లేని పనులు చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మహానుభావుడు దొరికిన తర్వాతే మా స్థితి మారిందంటారు. నేను మేము ఒకటే చెబుతాను, యేసుప్రభు దగ్గరికి మనందరం అలాగే ఇంచుమించుగా వచ్చాం. ఈ దెబ్బలు పడకుండా, డబ్బు పోకుండా, జబ్బులు రాకుండా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు వీళ్ళకంటే ధన్యులు. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు.